కాల్పులు కలకలం రేపుతున్నాయి. జ్యువెలరీ షాప్ లో దూరి దొంగలు బీభత్సం సృష్టించారు. తుపాకులతో చెరబడిన నలుగురు దుండగులు కాల్పులు జరిపి బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. బైకులపై వచ్చి 30 రౌండ్ల కాల్పులు చేపట్టారు. ఇక్కడ కాల్పుల్లో నలుగురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే పట్టపగలే కరీంనగర్లో దోపిడీ జరిగినటువంటి ఈ అంశం ఒక్కసారిగా సంచలనంగా మారింది. దోపిడీ దొంగల స్వైర విహారం కొనసాగుతుందన్నట్టుగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే రెక్కి నిర్వహించినటువంటి దోపిడీకి పాల్పడ్డారని చెప్తున్నారు పోలీసులు. సో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు క్లూస్ టీమ్. సో ఇది ఎగ్జాక్ట్గా పిఎంజే బొటిక్. సో పిఎంజే జ్యువెల్స్ అండ్ బొటిక్ ఇదే. సో ఇక్కడే కొంతమంది వ్యక్తులు రెక్కి నిర్వహించి బయట నుంచి వచ్చి కాల్పులకు పాల్పడి 30 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడ నలుగురికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. 30 రౌండ్ల కాల్పుల తర్వాత నుంచి అక్కడి నుంచి పలు బంగారు ఆభరణాలు కూడా దోచుకెళ్లారు. సో పట్టపగలే ఎగ్జాక్ట్గా 11:30 ఉదయాన్నే, ఈరోజు సండే కూడా, ఆదివారం కొంత ఆలస్యంగా, అంటే రెగ్యులర్ టైం మాదిరి కంటే కొంత అటు ఇటుగా ఆలస్యంగా షాపులు తీస్తూ ఉంటారు. షాప్ తెరియగానే ఒక్కసారిగా రెక్కి నిర్వహించినటువంటి ఆ దుండగుల లోపలికి చొరబడి అక్కడికి వచ్చి కాల్పులకు పాల్పడి ఒక్కసారిగా అందులో వారందరూ కూడా భయభ్రాంతలకు గురి చేసి బంగారు ఆభరణాలు దోచుకొని వెళ్లారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఆ షాప్ ఇదే. గతంలో హైదరాబాద్లోని మియాపూర్లో కూడా ఒక షాప్ పై ఇటువంటి ఘటన జరిగింది. కూకట్పల్లి మియాపూర్ ప్రెమిసెస్లో ఒక షాప్ పైన ఈ మాదిరిగానే కొంతమంది దుండగులు కాల్పులకు పాల్పడి అక్కడి నుంచి బంగారాన్ని దోచుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళు చేశారు, పట్టుకున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ జరిగిన ఘటన ఏంటి? ఎవరు రెక్కి నిర్వహించారు? ఎన్ని రోజులుగా ఈ రెక్కి జరుగుతోంది? ఎవరైనా తెలిసిన వాళ్ళ పైన అంతర్రాష్ట్ర ముఠా ఎవరైనా వచ్చారా? అసలు ఏం జరిగిందని తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అక్కడ జరిగిన ఘటనతో ఒకసారిగా కరీంనగర్ పట్టణం మొత్తం కూడా షాక్ గురైంది. పిఎంజే జ్యువెల్స్ అండ్ బొటిక్ 30 రౌండ్ల కాల్పులు జరిపారంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఆ దుండగులు అక్కడికి వచ్చారో అర్థమవుతోంది. సో గన్లతో బెదిరించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక్కసారిగా ఆ బంగారు ఆభరణాలు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఒక్కసారిగా భయపడిపోయి అంతా షాక్ గురయ్యారు, ఏడుస్తున్నారు. చూడండి, బయట ఒక పోలీస్ పక్కన నిలిచినటువంటి ఒక బాబు ఏడుస్తూ ఉన్నాడు. సో సంఘటనా స్థలం నుంచి అక్కడ ఎక్కడైతే జ్యువెలరీ షాప్లో ఈ సంఘటన జరిగిందో అక్కడి నుంచి ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇది అంతర్రాష్ట్ర ముఠా పని ఉంటుందా? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఒక్కసారిగా కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి పిఎంజే జ్యువెలరీ మీద 5 దుండగులు 2 వాహనాల మీద వచ్చి మాకు గోల్డ్ చైన్ కావాలి, గోల్డ్ చైన్ చూపించండి అని చెప్పేసి కొనుగోలుదారులుగా నటించి వాడిని చూపించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా 2 వ్యక్తులను బంధించడం జరిగింది, సేల్స్ సిబ్బందిని. దాని తర్వాత వారు ప్రతిఘటించడంతో కాల్పులు జరిపారు. దాదాపు 8 రౌండ్ల కాల్పులు జరిపారు. బుల్లెట్ సంబంధించిన షెల్ కేసులని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక్కసారిగా భయప్రాంతులకు గురైనటువంటి పిఎంజే జ్యువెలరీ సిబ్బంది చాలా షాక్ గురయ్యారు. దానిలో తీవ్ర గాయాలు 4 గాయాలు. వాడిని ఉట్టిన ఆసుపత్రికి తరలించడం జరిగింది స్థానికంగా. దానికి అప్పటికే వారు ఏదైతే చోరీ చేశారో ఆ చోరీ సొత్తును తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు రంగం దిగారు. ఒకవైపు కోర్టు ప్రాంగణం ఉంటుంది, మరొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి సంబంధించిన కార్యాలయం ఉంటుంది. దీనిలో ఇంత ధైర్యంగా గత రాత్రి మనోజ్ నాకాబందీ నిర్వహించడం జరిగింది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున పట్టణంలో నాకాబందీ చౌరస్తా నాకాబందీ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘాతం చోటు చేసుకోవడంతో షాక్ గురైంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక్కసారిగా కాల్పుల మూతతో దద్దరిల్లడంతో షాక్ గురయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒకవైపు సమాచారం అందుకున్నటువంటి వెంటనే రంగంలోకి క్లూస్ టీమ్ మొబైల్ వ్యాన్ వచ్చింది. ఫోరెన్సిక్ నిపుణులు సైతం రంగంలోకి దిగారు. దీనిలో హుటాహుట్న పోలీస్ కమిషనర్, ఇతర సిపిలు సైతం రావడం జరిగింది. ఏం జరిగింది అనేటువంటి కోణంలో మేనేజర్ ని, ఇతర సిబ్బందిని అడుగుతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అదంతా కూడా సీసీ ఫుటేజ్ అంతా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక గోప్యత అనేది ఉంది. ఇప్పటికీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితమే చొప్పదండి బ్యాంకు రాబరీ కేసు, ఉగ్ర మూలాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని చోరీ చేయడం జరిగింది. దాదాపు 30 కోట్ల రూపాయలు చోరీ చేసినటువంటి ఘటనని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవి ఉగ్ర మూలాలు ఏమైనా ఉన్నాయా, లేదా రెక్కి నిర్వహించి ఏమైనా చోరీ చేశారా, పక్కా ప్లాన్ ప్రకారం ఈ పిఎంజే జ్యువెలరీ అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఘటనకు సంబంధించిన సమాచారం అనుకున్నటువంటి వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులంతా కూడా ఏం జరిగింది అనేటువంటి కోణంలో చర్చిస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. అయితే మనం ఒక్కసారిగా గుర్తు చేసుకోవాలి, దీనికి సంబంధించి అయితే ఒక సిబ్బంది కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి భయభ్రాంతులకు గురై వాష్రూమ్ లో దాచుకున్నటువంటి పరిస్థితి. దానిలో ఇమ్మీడియట్ గా వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇప్పటికీ భయంతో వణుకుతుంది ఆమె. ఇంకా కొంతమంది సైతం ఏం జరిగింది అనేటువంటి కోణంలో మాకు ఇంకా గుర్తు రావట్లేదు, మొత్తానికైతే మాకు చైన్ కావాలి, ఈ మోడల్ కావాలి, ఆ మోడల్ కావాలంటూ
మమ్మల్ని అడిగారు. దానిలో భాగంగా 10:30 ప్రాంతంలో ఈ ఘటనకి సంబంధించి మేము షాప్ తీశాము. ఆదివారం అయినప్పటికీ కూడా కొంత సీజన్ ఉందనేటువంటి ఉద్దేశంతో షాప్ తీశాము. దీంతో ఒకసారిగా వాళ్ళు విరుచుకుపడ్డారు. ఎక్కడ ప్రాణాలు అరిచేతిలో పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. వాళ్ళు కాల్పులకు గురైనటువంటి వారు భుజం మీద, ఇటు కడుపు పక్క టెంకల సమీపంలో సైతం కాల్పులకు సంబంధించిన గాయాలయ్యాయి. వారిని ఎమర్జెన్సీ వాళ్ళు ఐసీయూలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తామని చెప్పేసి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది మనోజ్. దీంతో మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా జనాలతో, స్థానికులతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు పోలీసులు, ఫోరెన్సిక్ అండ్ క్లూస్ టీం రంగంలోకి దిగి ఆరాధిస్తున్నారు. కరీంనగర్ లో ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే మొదటిసారి అనేటువంటి కోణంలో సైతం ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితితో చర్చించుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఆ శివ థియేటర్ అంటే కోర్టు, ఇటు కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్ళేటువంటి రహదారులకి దాదాపు 100 మీటర్ల దూరం. మనం ఇటు చూస్తున్నాం. ఈ కోర్టు ప్రాంగణమే, కోర్టు ప్రాంగణానికి ఆనుకొని దాదాపు 10 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మొదటి ఫ్లోర్ లోనే ఈ పిఎంజే జ్యువెలరీ ఉంది. పిఎంజే జ్యువెలరీకి సంబంధించిన వివిధ రకాల ఆభరణాలు, నగలు వీరు కొన్ని రోజుల నుంచి విక్రయిస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా పర్వదినాలు ఉన్నాయి, ఇతర మంచి రోజులు ఉన్నాయి అనేటువంటి కోణంలో వాళ్ళంతా కూడా ఒక కొనుగోలు కొరకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. అప్పట్లోనే ఈ ప్రయత్నిస్తున్నటువంటి సమయంలోనే ఇలా జరగడం అనేది ఒక షాక్ గురయ్యేటువంటి అంశంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనోజ్. రైట్, డైరెక్ట్ గా ఇది ఎవరు తెలిసిన వాళ్ళ పని ఉంటుందో అంతర్రాష్ట్ర ముఠాల గతంలో హైదరాబాద్ లో కూడా ఇటువంటి మాదిరిగానే ఒక భారీ స్కెచ్ కి గీసినటువంటి 4 దుండగుల్ని పోలీసు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బట్ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, తెలిసిన వాళ్ళ పనా లేకుండా అంతర్రాష్ట్ర ముఠాల 30 రౌండ్ల కాల్పులు జరిపారని అర్థమవుతోంది.